హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. 14థ్ రేపు రిలీజ్ కాబోతున్న 'శివ' మూవీ. నాగార్జున హీరో, అమల హీరోయిన్. ఈ సినిమా రేపు 14థ్ థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది, రిలీజు. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది 30 ఏళ్ళ బ్యాక్ వెళ్ళాలి. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం అండి నిజంగా. అసలు ఆ సైకిల్ షైన్ లాగడం, అప్పుడు ఈ కత్తులు ఇవన్నీ ఏమీ కాదు. అప్పుల్లో ఆ ఆ చైన్ లాగటం, ఆ సైకిల్ది, అది హైలైట్ అండి నిజంగా. అది కొన్నాళ్ళు అయితే జనాలు మర్చిపోలేదు ఆ సీన్ అయితే. ఆ చైన్ లాగా ఫైట్ చేయడం అసలు ఎక్సలెంట్ అనమాట. అది రామగోపాల వర్మ గారికి మరి ఎలా తట్టిందో కానీ, ఆ డైరెక్టర్ గారికి. అప్పుడు రామగోపాల వర్మకి అసలు విపరీతమైన పేరు ఆ సినిమాకి. నాగార్జునకి విపరీతమైన పేరు. అప్పుడే అమల హీరోయిన్, అప్పుడు ఇంకా వీళ్ళకి పెళ్ళి అవ్వలేదు, లవ్ చేసుకుంటున్నట్టున్నారు. అయితే అప్పుల్లో సంచలనం సృష్టించిందండి ఈ సినిమా. అసలు అసలు రౌడీలు అంటే ఎలా ఉంటారో, కాలేజీలో స్టూడెంట్స్ ఎలా ఎలా ఉంటారో, అసలు ఈ దాదాలు అంటే ఏంటి, అసలు ఈ భవానీ అంటే ఒక భవానీ గ్రూపు, ఒక శివ గ్రూపు, ఇలాగా అప్పుడు అలా ఉండేదండి. ఆ సినిమా చూసి అలాగా అలాగ ఏర్పరచుకునేవారు అందరూ, భవానీ గ్రూప్ లేదా శివ గ్రూప్ అని చెప్పేసి. అప్పుల్లో అసలు కొన్నాళ్ళైతే ఆ సినిమా గురించి ఆ టైటిలే మర్చిపోలేదు. ఎందుకంటే శివ 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 అని. అది రేపు రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ బుకింగ్స్ అయితే 10 డేస్ కిందటే ఓపెన్ అయినాయి బుకింగ్స్ బుక్ మై షోలో. ఓపెన్ అయితే బుక్ మై షోలో బుకింగ్ అయితే బాగానే ఉంది. మళ్ళీ శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా వేరే సినిమాలు ఏమీ లేవు రిలీజు. కొత్తగా సినిమాలు రిలీజ్ అయితే లేవు. ఈ 3 రోజులు కూడా కొద్దిగా శివకి కనెక్షన్లో వచ్చే అవకాశం అయితే బాగానే ఉంది. ఏంటంటే రిలీజ్ కాబట్టి ఎంత వచ్చినా ఓకే, ఇబ్బంది ఏమీ లేదు. అదొకే. తర్వాత 'బాహుబలి ద ఎపిక్' నిన్నటికి మొన్నకి 50 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. నిజంగా 'బాహుబలి' ద రికార్డ్ అని చెప్పాలి. ఏంటంటే రిలీజ్ సినిమా ఒక 50 కోట్లు గ్రాస్ రావడం అంటే 30 కోట్ల పైన షేర్ రావడం అంటే ఇది మామూలు విషయం కాదు అసలు. రిలీజ్ అయిన సినిమా ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత భారీ సినిమా అయినా, రెండోసారి థియేటర్లకు వచ్చిన సినిమా 50 కోట్లు గ్రాస్ రావడం అనేది ఇది ఒక నిజంగా చరిత్రే. అంటే అది 'బాహుబలి'కి కుదురుతుంది, వేరే సినిమాలకి ఏమీ కుదరదు. ఎందుకంటే 50 కోట్లు గ్రాస్ రావడం అనేది చాలా కష్టం. అంచేత 30 కోట్ల పైన షేరే వచ్చింది, 50 కోట్లు గ్రాసు. ఇంకా 'బాహుబలి'కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. మళ్ళీ 2 సంవత్సరాల పోయి రిలీజ్ అయినా అదే క్రేజు, 3 సంవత్సరాల పోయి అదే అదే క్రేజ్ అని చెప్పాలి. ఇంక దీనికి సినిమాకి అయితే 50 కోట్లు గ్రాసు వచ్చింది. సరే, ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మంచి మంచి కంటెంట్లు ఇస్తాను. థ్యాంక్ యూ.